చండేరి చండేరి మధ్యప్రదేశ్లో ఉన్న అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతం. చండేరికి వెళ్ళటానికి లలిత్పూర్ జంక్షన్ యూపీలో ఉంది. అలాగే విదిశా, భూపాల్, గ్వాలియర్, ఝాన్సీ నుంచి కూడా బస్సులు ఉన్నాయి. నేను లలిత్పూర్ జంక్షన్ నుంచి బస్సు తీసుకున్నాను. చండేరికి వెళ్ళే మార్గమధ్యంలో మీకు ఈ రాజ్ఘట్ అనే డ్యామ్ కనిపిస్తుంది. చాలా సుందరమైన డ్యామ్. చండేరి ఈ ఊరిని ఒకప్పుడు శిశుపాలుడు పరిపాలించాడని చరిత్ర చెబుతుంది. చాలామందికి ఈ చండేరి అన్న టూరిస్ట్ ప్లేసు ఎవరికి తెలియదు. వీడియోస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సౌత్ లాంగ్వేజెస్లో మొదటిసారిగా చేస్తున్న వీడియో చండేరి. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఈ డ్యామ్ పేరు రాజ్ఘట్. ఇది చండేరి బస్ స్టాండ్. లలిత్పూర్ జంక్షన్ నుంచి చండేరి రీచ్ అయ్యానమాట. ఇది చండేరి బస్ స్టాండ్, చిన్న బస్ స్టాండ్. బస్ స్టాండ్ దిగిన వెంటనే ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం చేశాను. ఫెసిలిటీస్ ఉన్నాయి. ఊరి చిన్నదైనా అన్ని సౌకర్యాలు, హోటల్స్, లాడ్జెస్, ఫుడ్ రెస్టారెంట్స్, సెక్యూరిటీ అన్నీ ఉన్నాయి. 100 రూపాయలకి వెజ్ పులావ్ భోజనం వచ్చింది. అన్ని టూరిజం స్పాట్లకి మోస్ట్లీ నేను నడుచుకుంటూనే వెళ్ళాను. నడుచుకుంటూ వెళ్తే వీధుల్ని చూడొచ్చని, ఊరిని చూడొచ్చు, పర్యాటక స్థలాలను కూడా చూడొచ్చని. చండేరి సిల్క్ అంటే చండేరి సిల్క్ వస్త్రాలకి ప్రసిద్ధి, ప్రపంచ ఖ్యాతి చెందినది. చండేరిలో ఉన్నటువంటి లక్ష్మణ సరోవరం, లక్ష్మణ మందిరం చూడటానికి వెళ్తున్నాను. ఇది లక్ష్మణ్ మందిరం వెళ్ళే దారి. ఈ లక్ష్మణ మందిరం నుంచి కొంచెం పక్కకి వెళ్తే షాజాకి రోజానా అని ఒక ముస్లిం రాణి ప్రేయర్ చేసుకునే మందిరం కూడా ఉంది. ఈ లక్ష్మణ మందిరం చూడటానికి చాలా అందంగా, అద్భుతంగా ఉంది. కానీ జనాలు లేరు, లోపల ఒక్కడే పంతులు ఉన్నాడంట. సో అందువల్ల నేను ఒక్కడినే వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఏమో లోపలికి వెళ్ళాక ఆడే మంత్రం వేసాడు అనుకో, నాకు తెలియదు కదా. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి చండేరి చిన్న ఊరు మధ్యప్రదేశ్ కోణంలో ఉన్నదానికి వచ్చాం. అందుకే భయపడి నేను వెళ్ళలేదు. కానీ కొంచెం గ్రూప్గా వెళ్ళే వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది నది, అది గుడి. చూస్తున్నారా లక్ష్మణ్ మందిరం లోపల ఒకే పంతులు ఉన్నాడు. జనాలు కూడా ఎవరు దర్శించడానికి రావట్లేదు. అంటే జనాలు కూడా నమ్మకం పోయింది భగవంతుడి మీద. ఎవరి కష్టాల్లో, ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారనమాట. నా అదృష్టం కొద్దీ నేను పర్యాటక ప్రాంతాలు తిరుగుతూ వీడియోలు తీసుకెళ్తున్నాను. ఇవన్నీ కూడా పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్నవి. చూస్తున్నారా అప్పటి కట్టడాలు ఇవన్నీనా. చండేరిని శిశుపాలుడు పాలించాడని పురాణంలో ఉంటుంది. ఆ తర్వాత చండేరి రాజులు పరిపాలించారు. ఆ పైన మొఘల్ చక్రవర్తి షేర్షా సూరి క్యాప్చర్ చేశారు. అంటే ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆయన. అందువల్ల ఇక్కడ మొఘల్స్కి సంబంధించిన కోటలు, సమాధులు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చండేరికి మరో ప్రత్యేకత ఉంది. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో మన పెద్దవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వినేవాళ్ళం కదా, ఓ స్త్రీ రేపురా అని అంటారు కదా. అంటే ఒక స్త్రీ వీధుల్లో తిరుగుతూ ఉంటుంది, అర్ధరాత్రి పూట కొంతమందిని ఆవాహ చేసుకుంటుంది అని అంటారు కదా. అది ఇక్కడే జరిగింది. ఇప్పటికీ ఇక్కడ వీధుల్లో తలుపుల పైన ఓ స్త్రీ రేపురా అని రాస్తారు. చూస్తున్నారా, పెద్ద వర్షం పడింది. అయినా ఈ అందమైన రోజానాన్ని మీకు చూపించడానికని నేను వీడియో తీశాను. ఇది లోపల భాగం అన్నమాట. వీడియో తీస్తున్నప్పుడే ఒళ్ళు పులకించింది. ఆ రోజు ఎవరూ లేరు పర్యాటకులు, నేను ఒక్కడనే ఉన్నాను. అయినా వెనకడుగు వేయకుండా పర్యాటకం మీద ఉన్న మక్కువతో ఈ వీడియోని చిత్రీకరించాను. తోడుగా ఎవరైనా ఉంటే బాగుండింది అనిపించింది. కానీ మనలాగా ఆలోచించే వ్యక్తులు దొరకడం చాలా కష్టమని నాకు తెలుసు. చూస్తున్నారా, శిథిలమైపోయాయి. ఆ వైభవాలన్నీ పోతున్నాయి. ఈ చండేరి అనే ప్రాంతంలో మీకు అడవులు, నగరం, పర్యాటక ప్రాంతాలు అన్నీ ఉన్నాయి.
ఇది రాణి మహల్. ఈ మహల్స్ కోటలు అన్నీ వీధుల్లోనే ఉన్నాయి. నిజంగా అప్పటి వైభవంలోకి ఎందుకు జన్మించలేదా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇంటర్నెట్లు ఇవన్నీ వచ్చేసి, అంటే వీడియోలు అవి తీస్తున్నాం ఇంటర్నెట్స్ వల్ల బెనిఫిట్ వల్ల కావచ్చు, కానీ ఆ కాలంలో వాళ్ళు ఎలాగా నిజాయితీగా జీవించారన్నది తలుచుకుంటేనే ఏదోలాగా అనిపించింది. ఇది జుమ్మా మసీదు. చెప్పానుగా, చండేరి రాజులు అంతరించిపోయాక మొఘల్ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల జమా మసీదు కూడా ఇక్కడ కట్టారు. ఇక్కడ కూడా ఎవరూ లేరు, నేను తప్ప. అవి వీడియో చేశాను. ఇవేవి ఇప్పుడు పెద్దగా వాడుకలో లేకపోయినా వాటిని పురావస్తు శాఖ వాళ్ళు సంరక్షిస్తున్నారు. చండేరి అనగానే మొదట గుర్తొచ్చేది బాదల్ మహల్. అంటే ఆకాశంలో స్వాగతం పలికే తలుపులతో కట్టినటువంటి ఒక మాన్యుమెంట్ అనమాట. అంటే మాన్యుమెంట్ని తెలుగులో ఏమంటారో మీరు అర్థం చేసుకోగలరు. ఈ బాదల్ మహల్ ఇది రాజస్థాన్లో కూడా ఎక్కడా కనిపించదు. రాజస్థాన్లో కాదు, ఈ దేశంలోనే ఇటువంటిది లేదు. ఆకాశానికి 2 తలుపులు స్వాగతం పలుకుతూ ఉంటాయన్నమాట. అది మీరు ఇప్పుడు చూడబోతున్నారు. చండేరి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఈ బాదల్ మహలే. చూస్తున్నారా, అదిగో అదే. దగ్గరగా వెళ్దాం పదండి. చూస్తున్నారా, ఊరు నగరమే అయినప్పటికీ కూడా దట్టమైన అడవి, అలాగే దుకాణాలు, మిగతా అన్ని వాణిజ్య కార్యాలు జరుగుతున్నాయి. ఇక్కడే చండేరి సిల్క్ సారీస్ బాగా ఫేమస్. ఈ చండేరికి సంబంధించిన కార్మికులు ఉంటారు కదా, దాన్ని ఏమంటారు, వీవ్ చేస్తుంటారు. చేనేత కార్మికులు ఎలాగ మన ఆంధ్రాలో అంటామో వాళ్ళకి ఉన్నాయి. కానీ వెళ్ళడానికి నాకు అనుమతి లేదు. పైపెచ్చు విపరీతమైన వర్షం పడుతుంది. దానివల్ల నేను కొన్ని కవర్ చేయలేకపోయాను. కానీ 90% ఉన్న పర్యాటక ప్రాంతాలన్నీ కవర్ చేశాను. చూస్తున్నారు ఇది ఎలా ఉందో. కొంచెం దగ్గరగా వెళ్ళి చూపిస్తాను. ఇదిగో చూడండి, చూస్తున్నారా, కింద నుంచి వర్షం చూడండి ఎలా పడుతుందో. ఒక చేత్తో కెమెరాకి గొడిగేసి ఒక కంటితో దగ్గరుండి సూక్ష్మంగా జూమ్ చేసి మరి మీకోసం చూపిస్తున్నాను. ఇదే చూస్తున్నారా, ఆ తలుపులు అంత ఆకాశానికి కింద నుంచి ఎలాగా కన్స్ట్రక్ట్ చేశారో. దీన్నే బాదల్ మహల్ అంటారు. ఇది ఎక్కడ లేదు మన దేశంలో. ఖచ్చితంగా చండేరి రావాలి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడు వెళ్ళి అదే ఊర్లు వెళ్ళి అక్కడే ఉండి చేసే కంటే కొత్త ప్రాంతాలకు వెళ్తే మనసు శాంతిగా ఉంటుందన్నది నా నమ్మకం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యసనాలు ఉంటాయి. నాకు ఇది వ్యసనం, ఈ పర్యాటక ప్రాంతాలు వెళ్ళడం వల్ల. ఏమో మొత్తానికి ఈ వెళ్ళటం వల్ల నా మనశ్శాంతి నాకు దక్కుతుంది. మీరు కూడా ఇలాంటి ప్రాంతాలకి పర్యటించడం వల్ల మీరు మనశ్శాంతిగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇదే చండేరి ఫోర్ట్. నేను వెళ్ళిన రోజుకి ఇది దేనికో తెలీదు, కొన్ని కారణాల వల్ల లాక్ చేస్తుంది. అందువల్ల దూరం నుంచి వీడియో చేశాను. ఇప్పటికీ ఇక్కడేవో గుప్త నిధులు ఉన్నాయన్నట్టుగా చెప్తుంటారు. అవి ఎంతవరకు నిజాలో తెలియవు. చండేరి మ్యూజియం. నేను చండేరి మ్యూజియంకి లోపలికి వెళ్ళి 5 రూపాయలు టికెట్ తీసుకున్నప్పుడు ఆ టికెట్ అతను అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానంటే మొత్తం మ్యూజియం అంతటికి నేను ఒక్కడిని సందర్శకుని. వాడు ఆశ్చర్యపోయాడు. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, మధ్యప్రదేశ్ కోణాల్లో ఉన్న ఈ చండేరి చిన్న ఊరు ఎక్కడ, అక్కడి నుంచి ఇక్కడికి వర్షంలో గొడుగేసుకొని పర్యటించడానికి వచ్చేసావా అని వాడు ఆశ్చర్యపోయాడు. అని చెప్తున్నాను. అంటే మనసు ఉండాలి, ఇష్టం ఉండాలి, కానీ ఏదైనా చేస్తాం. చూసారా ఈ కళాకృతులు, ఏవైనా రాజసౌధమే. ఏవో జన్మల్లో ఏవో అదృష్టాలు వాళ్ళు అప్పట్లో పుట్టారు, ఆ కాలాన్ని వాళ్ళు ఆస్వాదించారు. ఏ జన్మలో ఏ పాపాలో తెలియదు, కానీ ఇప్పటి ఈ కాలంలో నాలాంటి వాళ్ళందరూ పుట్టి జీవిస్తున్నారు. తప్పదు మరి, కాలంతో పాటు వెళ్ళిపోవలసిందే. సో మీరందరూ కూడా ఈ చండేరి మధ్యప్రదేశ్లో ఉన్నదాన్ని దర్శించండి, మనశ్శాంతితో జీవించండి. నమస్కారం.